ఎన్నికల్లో పోటీపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు లోక్సభకు పోటీ చేయబోనని సీఎం జగన్ కు గతంలోనే చెప్పినట్లు వైవి తెలిపారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఒంగోలులో వెల్లడించారు. ఆయన పోటీ చేసే ఉద్దేశం ఉంటే 2019లోనే బరిలో దిగివడినట్టు వైవి వెల్లడించారు. ఇక సీట్ల మార్పుపై సీఎం జగన్ చాలా స్పష్టంగా ఉన్నారని, సిట్టింగ్లు కొత్త ఇన్ఛార్జీలు కలిసి పనిచేయడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఇక వ్యక్తిగత అంశాలతోనే కొందరు నాయకులు వైసీపీని వీడుతున్నట్లుగా చెప్పారు వైవి. మీ ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకి, రైతు సోదరులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి, ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను 2014 నుంచి 19గా ఇక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. 5 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు నన్ను పార్టీ వ్యవహారాలు చూసుకోమని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటూ కూడా 2019 వరకు పనిచేశాను. కనుక అధికారంలోకి వచ్చినాక ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే, టీటీడీ చైర్మన్గా కానివ్వండి, పార్టీ బాధ్యతలు కానివ్వండి, ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకొని ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేసేదానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒంగోలు ఎంపీగా నిలబడటానికి మాత్రం నేను లోగన్ అడిగినప్పుడే చెప్పాను. కంటిన్యూగా 2019లో కూడా నిలబడి ఉంటే కంటిన్యూ అయితే బాగుండేదండి. గ్యాప్ వచ్చినాక ప్రజలకు మనం సమాధానం చెప్పలేము. అందుకని ఎంపీగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా నేను నిలబడినా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా ఏ నిర్ణయం అయినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం